ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకమును ప్లేస్లో మనల్ని పెట్టుకొని ఒకసారి చదువుదాం. దేవుడు నన్ను ఎంతో ప్రేమించెను. చూడండి, దేవుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు, అద్వితీయ కుమారునిగా అంటే యేసుప్రభు మూలంగా అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు అంటే యేసుప్రభు నందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు నశింపక అంటే నశించిపోకుండా, నరకంలో పడిపోకుండా నిత్యజీవం అంటే పరలోకము, నశించకుండా నిత్యజీవమైన పరలోకం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవుడు ఏం చేశాడు? అద్వితీయ కుమారునిగా పుట్టిన యేసుప్రభుని మన కోసము ఆయన అనుగ్రహించిండు. ఎలా అనుగ్రహించిండు? ఆయన ద్వారా మనము నిత్యజీవం పొందినట్లుగా ఆయనను మనకు అనుగ్రహించిండు. అంటే దేవుని మనం విశ్వసించి ఆయన ఆజ్ఞ ప్రకారం ఆయనకి విధేయత చూపించి వాక్యానుసారంగా జీవించినట్లయితే మనకు నిత్యజీవం ఉంటుందని దేవుడు మనకి వాక్యం ద్వారా చెప్తున్నాడు. ఆమేన్.